Step slowly. You have it right sharp turn from here. Requesting all my runners, please move slow. We start with all the turn and then ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ చేయబోతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత కోసం. యువత అంతా మీకు తెలిసిందే అండి, ఏమవుతుందంటే చెడుదారులు తెలియకుండా వాళ్ళు కాలేజ్ లైఫ్లో అడిక్ట్ అవుతున్నారు. ఆ అడిక్షన్ ఏంటంటే తెలిసిందే, క్యాంటీన్లోకి వెళ్తున్నారు. క్యాంటీన్లో ఛాయ్తో అలవాటు అవుతుంది, ఛాయ్ కాస్త సిగరెట్ అవుతుంది, సిగరెట్ కాస్త మందు అవుతుంది, మందుతో డ్రగ్స్ అలవాటు అవుతున్నారు. వాళ్ళకు మంచి ఏంటో చెడు చెప్పడానికి మేము మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ మార్నింగ్ 8 o'clockకి రాబోతున్నారు. సో మేమందరినీ యువతని అండ్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. అండ్ మా డాక్టర్స్ చంద్రకాంత్ గారు, డాక్టర్ షరాజ్ గారు, డాక్టర్ సిఎస్ నాయుడు గారు అండ్ డాక్టర్ శ్రీనివాస్ గాడిపల్లి గారు, ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ AMSI, అండ్ రమేష్ బాబు గారు, అండ్ హీజ్ అ ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అప్పట్లో సార్, బట్ హీజ్ అవర్ మెంటర్ యాజ్ వెల్. అండ్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈ మ్యారథాన్ రన్ ఈ ఒక్క సీజనే కాకుండా ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణతో కొలాబరేట్ చేస్తున్నాము ఈ ఈవెంట్ని. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, యువతకు మేము ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజ్లో కూడా ఒకరు హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లైక్ క్లాస్ లీడరు, కాలేజ్ లీడర్ ఎవరైతే అలాగ ఉంటారో వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెడుదారుల్లో వెళ్తున్న స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ప్రతి కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్స్కి అని మేము కోరుకుంటున్నామండి. సార్ చెప్పండి, ఇది ఎన్నిసార్లు జరుగుతుంది? 5K 10K వల్ల క్యాన్సర్ ఎట్లా అరికడతారు భారతదేశంలో? చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి ఓరల్ క్యాన్సర్ అనేది అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో గుర్తించలేరు అనుకుంటారు. కానీ ఎవరికి వాళ్ళు గుర్తించగలుగుతారు. వారు ఎలా గుర్తించగలుగుతారు అంటే వారు నోరు 4 వేలు తెరిచినప్పుడు నోట్లకు పోతున్నాయి అంటే దే ఆర్ గుడ్. వాళ్ళకి ఎప్పుడైతే నోరు మూసుకపోతుందంటే ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. దాన్ని ట్రిస్మస్ అంటారు, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. ఎర్లీ స్టేజెస్లో ఉన్నది అర్థం అండి.
దీనికి మనం ఏం చేయాలంటే అండి, నియర్ బై డెంటిస్ట్ కానీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటో ముందే గుర్తించి దానికి తగు ట్రీట్మెంట్కి ఏం చేయాలో చెప్తారండి. ఈ రన్ స్పాటెడ్లో టోటల్లీ ఎవరేజ్గా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎన్ని డ్యూరేషన్స్ కిలోమీటర్స్ ఉన్నాయి? ఇప్పుడు రైట్ నౌ 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అండ్ 2.5 కిలోమీటర్స్ రన్ స్టార్ట్ చేశామండి. ఫ్రమ్ మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్ అయిపోయింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారన్న ఉద్దేశంతో ఇప్పుడు యువత అంతా తెలిసింది. ఐ డోంట్ నో ఎంతమంది వస్తారని, ఎందుకంటే యువతకు మెసేజ్ వెళ్ళాలి. మెసేజ్ ఏంటి, కాలేజీలో తెలుస్తున్నది ఏంటంటే చెడు దారిలో వెళ్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి, మెడికల్ కాలేజ్ తీసుకోండి, డెంటల్ కాలేజ్ తీసుకోండి, చెడు దారిలో వెళ్తున్నారు. చిరంజీవి గారితో ఏంటంటే మనం ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకు సదుద్దేశంతో మారుతారని మా ఉద్దేశంతో మేము చేస్తున్నాండి ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్తో. హైదరాబాద్లో ఫస్ట్ టైం పెట్టారా సార్? ఇది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజ్డ్ అండి, అండ్ ఫస్ట్ మ్యారథాన్ వీ హ్యావ్ డూయింగ్ ఇట్, అండ్ దిస్ విల్ బి కంటిన్యూయింగ్ నెక్స్ట్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, యువతకి వెళ్ళాలి, చెడు దారిలో వెళ్ళొద్దు, మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు. అది క్షణిక ఆవేశం, ఏదో సరదాగా అలవాటు అయింది కాస్త జీవితాంతం మిమ్మల్ని బానిసలు చేస్తుంది. అది దానికోసం అండి. ఓకే, గ్లోబల్ లెవెల్లో హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ ప్రణీత్ అరిగెల, సర్జికల్ ఆంకాలజిస్ట్, ప్రెజెంట్లీ వర్కింగ్ ఎట్ యశోద సోమాజిగూడ హాస్పిటల్స్. సో ఇవాళ ఇక్కడ ఈ ముఖ్య గ్యాదరింగ్ దేనికోసం అంటే, ఈ మెగా ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, ఈ ఏప్రిల్ నెలని మనం గ్లోబల్ ఓరల్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీని పరంగా మనం ఈ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి మన ఫస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ అనేది ఒక మెగా ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తున్నాం. సో దీని గురించి మెయిన్గా ముఖ్యంగా ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మెయిన్గా యువత ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. మేము మెయిన్గా ఎప్పుడు పేషెంట్స్ని చూస్తుంటాము, చాలామందిని చూస్తాం, చాలా ఏజ్ వేరియేషన్స్ చూస్తుంటాం. కానీ ముఖ్యంగా ట్రెండ్ ఎలా ఉందంటే, యూత్ జనరేషన్ ఎఫెక్ట్ అవ్వడం ఎక్కువగా పెరిగిపోతుంది. అది ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, జెండర్తో డిఫరెన్స్ ఏమీ లేదు, ఏజ్తో డిఫరెన్స్ అంతకంటే లేదు. సో క్యాన్సర్ కెన్ ఎఫెక్ట్ ఎనీ వన్. కానీ అండ్ సో సో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, స్టూడెంట్ లైఫ్లో ఎక్సెస్ సోషలైజ్ అవ్వడము, ఎక్సెస్ వెస్టర్నైజ్ కల్చర్ అవ్వడము, ఇవి ముఖ్యంగా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఈవెన్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర ఎంత ఎక్స్పెండిచర్ పెట్టగలరు అనేది కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వీటికి బానిస అవుతున్నారు. ఎందుకంటే మాదక ద్రవ్యాలు అనేవి, టుబాకో అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, అందరికీ అందుబాటులో దొరుకుతున్నాయి ఈజీగా. సో మనం కూడా ఒకసారి రుచి చూద్దాం ఎలా ఉంటుందని వాటికి కామన్గా అలవాటు అయిపోతున్నారు. ఒక్కసారి అలవాటు పడ్డ ప్రాణం దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో ముఖ్యంగా ఆల్కహాల్, టుబాకోని ఎక్కువగా చూస్తున్నాం. అది టొబాకో స్మోక్ అవ్వచ్చు, స్మోక్ లెస్ కూడా అవ్వచ్చు. అందరూ స్మోక్ చేస్తేనే వస్తుందనే అపోహలో ఉన్నారు, అలా లేదు. టొబాకో ప్రోడక్ట్స్ స్మోక్ లెస్గా కూడా అవైలబుల్ ఉంటాయి, అవి కూడా కాస్ట్ చేస్తాయి ఓరల్ క్యాన్సర్కి. ఏజ్ కేటగిరీలో వాళ్ళకి ఎక్కువ యూజువల్గా ఒక డికేడ్ బ్యాక్ అయితే అబోవ్ 40 years ఈ ఓరల్ క్యాన్సర్స్ని ఎక్కువగా గమనించేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ షిఫ్టింగ్ టువర్డ్స్ యంగర్ జనరేషన్. సో 20 to 30 years వాళ్ళకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రతి 10 మందిలో ఒక 8 మంది మగవాళ్ళు ఉంటే ఒక 2 ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అందరూ సమానమే, వ్యసనాలకి అందరూ సమానమే, అందరూ బానిసలు. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సౌమ్య, ఈఎన్టీ సర్జన్ని. ఈరోజు మనం అందరం ఇక్కడ దేనికోసం ఇలా గ్యాదర్ అయ్యాము అంటే, ఓరల్ క్యాన్సర్ అనే ఒక మహమ్మారి అంతా మన జీవితాల్లో ఒక పెద్ద ప్రధాన కారణమై అందరినీ కూడా చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది వరకు మనకి ఓరల్ క్యాన్సర్ అనేది 60 ఏళ్ల సంవత్సరాలు లేదా 50 ఏళ్ల సంవత్సరాలు పైబడిన వారిలోనే వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పైబడిన వారి నుంచే వస్తుంది. ఎందుకు? మన అలవాట్లు మారటం వల్ల.
ఇది వరకు ఏంటంటే మనము ఈవెన్ ఫుడ్ కానీ మన హ్యాబిట్స్ కానీ మంచిగా ఉండేవి. ఫుడ్ కూడా మనం ఏంటంటే జొన్నలు, రాగులు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అందరు జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా నూడిల్స్ అని చెప్పి, పాస్తాస్ అని వీటికి ఎక్కువ అలవాటు పడి వాటిలో ఉన్న ఎజ్నోమోటో సాల్ట్స్ కానీ, మోనోసోడియం గ్లూటమేట్ కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. దాంతోపాటు మనకి ఎక్కువ యూత్ దేనికి చెడిపోతున్నారంటే ధూమపానం, మద్యపానము అండ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. కేవలం మనకి ఒక ఏజ్ వాళ్ళే కాకుండా చిన్న చిన్న పిల్లలు కూడా అవి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ సాటర్డేస్ వచ్చినాయి అంటే, ఫ్రైడేస్ వచ్చినాయి అంటే మనకి పబ్స్కి వెళ్ళడం అని చెప్పి ఇలా ఈ కాలేజ్లో కూడా ఒకరి నుంచి ఒకరికి ఈ అలవాట్లు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ మెయిన్ మాది ఓరల్ దీనివల్ల మేము చాలా పేషెంట్స్ని చూస్తున్నాం. ఈ ఎర్లీ ఏజ్లో వాళ్ళందరూ చాలా బాధపడేది, వాళ్ళ వల్ల వాళ్ళని చూసి వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడటం, ఇదంతా కూడా మేము చూసి మేము ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాం. అది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా మేము క్యాన్సర్ పడిన వాళ్ళకి హెల్ప్ చేయదలుచుకున్నాము. ఇంకా పడబోతున్న వాళ్ళకి ప్రివెన్షన్ ఇదంతా అవగాహన కల్పించడానికి ఈ ట్రస్ట్ని స్థాపించాము. సో ఈ ట్రస్ట్ మెంబర్స్ వచ్చేసరికి మేజర్గా డాక్టర్ దిలీప్ కుమార్, డాక్టర్ దీపిక, డాక్టర్ ప్రణీత్, డాక్టర్ సౌమ్య అండ్ డాక్టర్ శరాజ్ మేమందరం కలిపి స్థాపించబడ్డాము. సో ఈ రోజున ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ అని అందరికీ అవేర్నెస్ కల్పించడానికి టీ వర్క్స్ దగ్గర మేము ఈ క్యాన్సర్ రన్ చేస్తున్నాము. ఇలానే ఫ్యూచర్లో ఇంకెవరు కూడా దీని బారిన పడకుండా ఉండటం కోసం మా వంతు కృషి మేము చేస్తాం. మీ వంతు కృషి కూడా మీరు చేసి జనాలందరూ కూడా దీని బారిన పడకూడదని కోరుకుంటున్నాము. నమస్తే. దీనిలో మనకి ఈరోజు ఈ అవేర్నెస్ కలిగించడానికి శ్రీ కొనిదెల చిరంజీవి గారు, జూపల్లి రామేశ్వరరావు గారు, చెరుకూరి కిరణ్ గారు, యశోద హాస్పిటల్ చైర్మన్ జీవి రావు గారు, అలానే మనకి ప్రీతిరెడ్డి గారు ఎంఎన్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్, అలానే మనకి ఇంకా TV9 NTV హెడ్స్ వాళ్ళు నరేంద్ర చౌదరి గారు అందరు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ. Today I'm so happy. My close friend, Sri Iradu Group Chairman, Managing Director, Sri Kiran Babu Garu, Dr. Surendra Reddy, Dr. Surendra Rao Garu, Dr. Preeti Reddy, and Pradeep, and all my colleagues and friends. I'm so happy. The participation is so good. Response is so good. Particularly, all young doctors are here, and this is only beginning. Dr. Dilip has taken a lot of lead to take this forward with his team. Ee roju cancer is killing the people, and particularly I'm so happy all young doctors came forward to make a run and awareness in the public. ఈ యొక్క ప్రోగ్రామ్కు ప్రత్యేకంగా 200 మంది డాక్టర్స్ లీడ్ తీసుకొని ఇవాళ 2000 డాక్టర్స్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరికి తెలుసు క్యాన్సర్ అనేది 99% మన యొక్క అలవాట్లతో, మన యొక్క హ్యాబిట్స్తో ఇది వస్తుందని. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఇది జనాలలోకి తీసుకెళ్లాలని మీరందరూ చేస్తున్న కృషికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీని యొక్క కారణాలు ఇవన్నీ డీటెయిల్గా ఇక్కడ నిష్ణాతులు, స్పెషలిస్టులు, ఆంకాలజీ డాక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా మన అలవాట్లు మనందరికీ తెలుసు. మన ఓల్డ్ టైంలో యోగా, మెడిటేషన్, good habits like good food habits, all these are so important. But today youth is attracting for a lot of distraction, drugs and other things. I request all the specialists on this dais to explain about it. Therefore people will know through media, and I am thankful all the media houses here, and you are the people who take this forward to the people and realize that what is the preventions can be taken. Thank you one and all. Jai Sri Mannaran. Jai Sri Mannaran. Dr. Surendra, Dr. Preeti, and the other distinguished seminar institution, Ravi Varma Garu, and friends. Dr. Ramesh Rao is known for his Manav Seva, is Madhav Seva, service to humanity, service to God. So as a part of that,
I think one of his laudable ventures is this, and to bring about awareness in the youth particularly. Cancer is something that to the other parts of the body is something which is a destiny, but mouth or oral cancer is something which is very much avoidable with good food habits and good oral hygiene. And particularly youth these days, they have to be the examples for both the elder and the younger people in spreading this awareness of oral hygiene. And I think this is one more step, and we are hoping that this will be a beginning of many more initiatives to come. As a media, we will certainly take it forward. That is our assurance. Once again, thank you very much. ఇంతమంది పెద్దల ముందు మేము ఏం చెప్తామండి? నన్ను అనవసరంగా స్టేజ్ తీసుకొచ్చాము. మన కిరణ్ గారు జగమెరిగిన మనిషికి జంజం ఎందుకు అన్నారట. అట్లనే కిరణ్ గారు తెలంగాణ మనిషి అంటూ ఉన్నాడు. రామేశ్వరరావు గారు, ఇది చేయబట్టి నాకు వచ్చిన కష్టాలు నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదండి. ఎందుకనంటే ఇక్కడ పూజ అని ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టండి. మా డాక్టర్లు అందరూ పూజకు వస్తామండి. ఇక్కడ యశోద హాస్పిటల్ ఇక్కడ ఏది హైటెక్లో పనిచేస్తూ ఉంటారు. అరే మలకు పెట్టేవాళ్ళు పూజలో కొంటే ఎట్లానండి? నాకు అర్థం కాదు. ఇది పెద్ద కష్టం వచ్చేది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మలకపేటలో కూడా ఒకటి పూజ కడితే మాకు కూడా సంతోషంగా ఉంటుందండి. ఇది మిగతా అందరు పెద్దలు చిన్నలు కూడా, అమ్మాయి చిన్నగా ఉంది కాబట్టి చిన్నవాళ్ళు, మా డాక్టర్లు అందరూ కూడా చాలామంది వచ్చిండ్రు పూజ నుంచి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మా ఆర్థోపెడిషియన్స్, మా ఆంకాలజిస్టులు. ఈ ఓరల్ క్యాన్సర్ అనేది టెక్నికల్గా మీరు చూస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మన ఇండియాలో మెజారిటీ ఉన్నాయండి. అంటే అబ్డామినల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ అట్లా మనం చేంజ్ చేసి అట్లా డిమార్కేషన్ చేసుకుంటూ పోతే మెజారిటీ ఆర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. మాకు 4 హాస్పిటల్స్లలో ఒక 5-6 లీనెడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయండి. మెజారిటీగా ట్రీట్ చేసేది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు ప్లానింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సర్జరీస్ కూడా చేస్తున్నారు, కీమోథెరపీ కూడా ఇస్తున్నారు. వీటి ప్రివెన్షన్ కోసం, అవేర్నెస్ కోసం, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చదువుకున్న వాళ్ళు మీరు కాదు, కానీ ప్రెస్ ద్వారా మిగతా జనానికి చెప్పడం అనేది దీని యొక్క ఈ ఆర్గనైజేషన్ యొక్క సదుద్దేశం. క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ అని పెట్టి యంగ్స్టర్స్కు మనం ఇది నేర్పాలి, దీని యొక్క అవగాహన తెలవాలనేది ఇంట్రెస్ట్. ఓరల్ క్యాన్సర్స్ మెజారిటీ రీజన్స్ నెంబర్ 1 ఈ సిగరెట్ స్మోకింగ్ అండి. సిగరెట్ స్మోకింగ్, బీడీ స్మోకింగ్, గుట్కా స్మోకింగ్. గుట్కా ఈజ్ నెంబర్ 2. పాన్ పరాగు, గుట్కాలు ఇవన్నీ మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి. సరే, ఇంకా చాలా కారణాలు ఉన్నాయనుకోండి. అన్నిటికీ చెప్పనేది మెడికల్ స్కూల్ కాదు, వేస్తుంది. ఒకటే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి. అంటే హాస్పిటల్, యశోద హాస్పిటల్ ఉందని చెప్పట్లేనండి, జనరల్గా చెప్తున్నా. ఆరోగ్యం మహాభాగ్యం. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎవరో కానీ వచ్చిండు నా దగ్గరికి, సార్ నాకు ఏం లేదు, మీరు ఏమన్నా చేసి నాకు ఎన్నో పైసలు ఇప్పించి నన్ను సెట్ చేయాలండి. మంచిది నాయన, ఒక పని చేయరాదు, నీకు 2 కిడ్నీలు ఉన్నావు, కిడ్నీ నీకు ఏం కావాలో ఇస్తారు. అబ్బాయి కిడ్నీ ఇస్తామంటారు. మరి ఒక కన్ను అయ్యా, కన్ను ఇవ్వలేము సార్. మరి ఇంత ఉన్నది కదా నాయ, మనకు భగవంతుడు ఎంతో ఇచ్చిండు, ఇంకొన్ని ఎందుకు అడుక్కోవాలి? కష్టపడి పని చేసుకుంటే ఏది పడితే అది వస్తుంది. అట్లనే ఆరోగ్యంగా ఉన్నదానికి ఉన్నంత వరకు ఆరోగ్యం యొక్క విలువ తెలియదండి అసలు. మనం సిక్ అయినప్పుడే తెలుసు. ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉన్నది, అంతకుముందు డయాబెటీస్ ఏంది, ఏది పడితే అది తినొచ్చు అనేది. ఇప్పుడు అట్లా తినేటట్లేదు. అందుకని కొంచెం ఇప్పటి నుంచే కనుక మీరు ఆరోగ్యంగా కొంచెం ఎక్సర్సైజు, కొంచెం ఈ ప్రెషర్ ఎట్లయిపోయిందంటే, మా డాక్టర్ సార్ని చూసి ఇంకో డాక్టర్ ఉరుకుతాడు, ఆ డాక్టర్ని చూసి మా వాళ్ళందరికీ ఒకటే పెద్ద టెన్షన్లు, ప్రెషర్లు. ఇదంతే. ఎందుకండి, అందరికంటే సంతోషపడు ఎవరంటే, సంతృప్తి చెందిన మనిషి చాలా సంతోషపడండి. అందరికంటే మనకు ఉన్నది మనకు చాలు, మనకు సరిపోద్దని అనుకున్నప్పుడు మనంత ధనవంతుడు, మనమంత పెద్ద మనిషి ఎవరు లేరండి.
ఉన్నోడు ఎంత ఎక్కువ కావాలి ఆశకు అనేది ఒక అంతం లేకుండా పోయింది. దానికి మనం కొంత మనకు సెట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినటువంటి మై హోమ్ గ్రూప్ చైర్మన్ సార్కు, కిరణ్ గారికి, ఈనాడు కిరణ్ గారికి సపోర్ట్ చేసిన అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ చాలా వరకు చేయాలనేది నా యొక్క ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సురేందర్ గారు అందరి మనసులోకి ఎలా చెప్పాలో సింపుల్గా రిక్వెస్ట్ ఎంఎన్ఆర్ చైర్మన్ గారు రవివర్మ గారు టు గివ్ హిస్ వాయిస్ ఫర్ ద యూత్ సార్. శ్రీ రామేశ్వరరావు గారు, కిరణ్ గారు, జిఎస్ రావు గారు, ప్రీతి గారు, దిలీప్, రజనీకాంత్ గారు, and all the participants here. Very happy to participate in this wonderful event, and seeing this enthusiasm, I think we have overcome oral cancers almost by half. By seeing this enthusiasm, I can feel that. So oral cancers can be reduced. Everybody said, all the doctors are going to speak about that one. I am not a doctor, so I don't want to get into medical this thing about it, but attitude is most important to get rid of any bad habit. Attitude is very important. Please propagate this one to all the people who say that I cannot leave smoking, I cannot leave eating gutka. You tell them that attitude is most important, because if the mind decides that from tomorrow, from this minute, I am not going to touch it strongly, that's it. Everything is closed. But if you keep on inculcating that habit, and if our mind becomes a slave for that one, then automatically you will never be able to get rid of that habit, and it will continue to kill you day by day and ultimately perish. So I request all of you, particularly many of the young students have joined here, and even from our MNR Dental College also, many students, about nearly 500 students have come over here, and I really congratulate Mr. Dilip for organizing this wonderful event. He has taken a lot of pains in organizing this event, and our principal Dr. Ravindra and his team for bringing in, motivating so many dental doctors to participate in this wonderful event. And at our Sangareddy also, medical college at Sangareddy, in and around Sangareddy, many villages, our doctors keep visiting many villages. They will be teaching, telling the people about oral cancers and various other health problems, and particularly villagers, very unknown people, they don't know anything about how to keep up the health. Such people also, our doctors are going there and treating them and trying to create awareness among them. So like that, I request all the people, through the help of our media brothers and press brothers, I appeal to all of you to propagate this message of eliminating bad habits from our routine and seeing that we are all healthy, because healthy youth will make the India healthy, and ultimately we will be able to make our India strong if all our youth are strong. And lucky is that our India has the largest young population, but this young population should be productive tomorrow. They should not become waste, they should not get addicted to all these kinds of bad habits. So then only our country will prosper and we will all become great. Thank you one and all. Namaskaram. Thank you for cheering. నాకు ఎంత కష్టంగా ఉందంటే, ఎస్పెషలీ లైక్ ఆల్ దీస్ ఎమినెంట్ పీపుల్ ఆన్ ద డైస్, అండ్ ఆఫ్టర్ దే టాక్ దే గివ్ మీ ద మైక్ టు టాక్. ఐ థింక్ సీరియస్లీ ఐ హావ్ నథింగ్ లెఫ్ట్ టు జస్ట్ సే థ్యాంక్ యూ. కానీ కూడా విత్ డ్యూ రెస్పెక్ట్, అండ్ ఐ ఫీల్ అబ్సల్యూట్లీ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, అండ్ ఆఫ్ కోర్స్ ద వెరీ వెల్ నోన్ అండ్ renowned Rameshwar Uncle Garu, I would say. Then Surender Uncle Garu, Yashoda, they don't need an introduction, but still. And of course, the Kiran Garu, Inadu, our very good friend Ravi Verma Garu, and of course Rajnikant Garu, and everyone, and the entire group, the way they have organized this event, absolutely hats off to the entire organizing team. And of course, the students out here,
my students, MNR students, everyone out here, I think this is the reason this event we need to attend, we need to understand. We all go to multiple events in the city. We never miss a movie event or a Bollywood event or a Tollywood. That's the reason I think they also invited Chiranjeevi Garu. But yes, we all are fan of Chiranjeevi Garu and he will also support this. And we miss him on the stage today. But anyways, the fact is that oral cancer awareness run was necessary to make the people understand that this oral cancer is the most common and the most preventable cancer ever found in the body. That is what is important. We all know there are different kinds of cancers, but this is the one which is preventable, and that's we have to understand, and that awareness is important. We all say, like, మీరందరూ మాట్లాడతారు కాబట్టి నేను మొత్తం ప్రిపేర్గా వచ్చాను. So please sir, let me go ahead. But most importantly, I would say that it is a moment of pride to stand before you, not just as a vice chairman of Mallareddy Vishwavidyapeeth, but also as a daughter-in-law of Mallareddy Garu. సో పాలమ్మిన పూలమ్మిన డైలాగ్ నేను చెప్పలేను, కానీ చెప్పేటోళ్ళు చెప్తారేమో. సో that it's patent to my father-in-law itself, so I can't even dare to say that. But I would see ఏంటి పూలమ్మిన కష్టపడ్డ చెప్తే మొత్తం డైలాగ్ చెప్పాలి. Anyways, so I feel mouth is a mirror of the body. Okay, so I think whatever we eat, it affects us. It is absorbed by us. So whether it is any kind of drug abuse, whether it is addiction to alcohol or smoking or tobacco, we all know this, we all seen this, but how many of you actually do it is the question. We all know that this is good, this is bad, but yes, as most of the people told, that we have to control our addiction. That is the challenge. And as I tell you, that mouth is a mirror of the body. That's the most important part to be taken care. So whatever you put in, if you neglect whatever you're eating, that will create a pain inside your body. Remember that. So yes, as we all know, the reason why we are here, we want all the students to understand this. And most importantly, when it comes to Mallareddy Vishwavidyapeeth, sir, I would like to take a moment, because about Mallareddy Vishwavidyapeeth, which is we recently got 6 months back, this is the deemed university. This is the only campus where you have education, technology and healthcare system all in one umbrella, in one roof, which is the rarest of the combination. And here we think about health meets technology. The reason I speak about this, because the oral cancer needs a lot of detection, the diagnosis, the pre-diagnosis is important. We need to do a lot of investigations, and technology can help us for early detection. So yes, this is a place where Mallareddy Vishwavidyapeeth, we are known to consider or concentrate on AI in healthcare. Sir, we have recently started a school of digital health sciences in our campus, which is unique and one of its kind in the entire country. So that's the way we are. Thank you so much. And yes, of course, thanks to the entire team of Mallareddy Vishwavidyapeeth, and thank you the organizing team for inviting me and making a part of this amazing group. Thank you so much. Thank you very much. మొదటగా జూపల్లి రామేశ్వర గారు మై హోమ్ గ్రూప్ చైర్మన్, ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఆయన ఇనిషియేషన్, ఆయన ప్రోత్సాహం, ఆయన అందరికి ఇచ్చిన స్ఫూర్తి లేకపోతే ఇంత ఈవెంట్ జరిగేది కాదు. మాలాంటి వాళ్ళని మోటివేట్ చేసి పొద్దున్నే 9 లోపల 8 లోపల ఇక్కడికి వచ్చి వాక్ చేసేలాగా, రన్ చేసేలాగా చేసినాను. అదేవిధంగా కిరణ్ గారికి, సురేంద్రరావు గారికి, ఇంక వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సరే, చెప్దాం అనుకున్నంత ప్రీతిరెడ్డి చెప్పేసింది, కొత్తగా మనం చెప్పడానికి ఏం లేదు. సో వన్ థింగ్ ఏంటంటే, మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇన్ ద బాడీ అంటే మౌత్ అని చెప్తారు. సో దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం డాక్టర్ల వైపు నుంచి జరిగింది. TV9 కూడా దీంట్లో ఎంతో కొంత పార్ట్ ఉంది. అవేర్నెస్ ఎస్పెషల్లీ నెగ్లెక్టెడ్ అంటే అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, అదేవిధంగా నెగ్లెక్టెడ్ సొసైటీస్, నెగ్లెక్టెడ్ ఎనీథింగ్, దాని మీద అవేర్నెస్ చేయడానికి ప్రజల తరపున, ప్రజల కోసం ఉండడానికి TV9 ఎప్పుడు ఉంటుంది. దానిలో భాగంగా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్కి మేము సపోర్ట్ చేసాం. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
you.